నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీరత్ క్విజ్ విజేతలకు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా చేతుల మీదుగా బహుమతుల ప్రదానం. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి గృహ నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎంపీపీ శెట్టి ప్రభాకర్. నంద్యాల పట్టణం నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, ఆటో నగర్ ప్రాంతాలలో 75 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్. శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్లో పర్యావరణ హిత ముందస్తు దీపావళి వేడుకలు. దీపావళి బాణసంచ దుకాణాలకు టిప్ నిర్వహించిన అధికారులు. ఈ నెల 22వ తేదీ కార్తీక మాసం సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ దీక్ష కార్యక్రమం ప్రారంభం. ఈ నెల 20వ తేదీన సంజీవనగర్ రామాలయంలో దీపావళి పండుగ ప్రత్యేక కార్యక్రమాలు. శనివారం నంద్యాల నేషనల్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు సీరత్ క్విజ్ టాలెంట్ టెస్ట్ విజేతలకు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా బహుమతులు ప్రదానం చేయడమైనది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి సహకరించిన హెచ్ఎంలకు, కరెస్పాండెంట్ మిత్రులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు జమాన్ ఫౌండేషన్ కన్వీనర్ నవభారత్ హుసేన్, జమాన్ ఫౌండేషన్ అధ్యక్షులు జమాన్ అభినందనలు తెలిపారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ వచ్చే సంవత్సరం నుండి సీరత్ క్విజ్ విజేతల బహుమతులకు 25,000 రూపాయలు డొనేట్ చేస్తున్నట్టు ప్రకటించారు. సీరత్ క్విజ్ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. మొదటి బహుమతి ఎస్ సబిహాకు నగదు 10,000 రూపాయలు మరియు సర్టిఫికేట్ మెడల్. ద్వితీయ బహుమతి ఎస్ టూబా మసూదకు 5,000 నగదు బహుమతి, ప్రశంసా పత్రం. మూడవ బహుమతి ఎస్ సుమయనకు 3,000 రూపాయల నగదు బహుమతి, ప్రశంసా పత్రము, మొమెంటో బహుకరించారు. ఈ కార్యక్రమం నందు బిల్డర్ అబ్దుల్లా అయూబ్, ఇర్ఫాన్, మోయున్నల్ హుసేన్, కాజా హుసేన్, మాబాషా తదితరులు పాల్గొన్నారు. उसके पीछे मेन चीज क्या होती है कि तो एग्जाम कंडक्ट करना, एग्जाम के वास्ते सभी शार्ट रेडी कर लेना, क्वेश्चंस रेडी करना, उसको फिर ये करना, कंप्यूटर में रेडी करना, चेक्स रेडी करना, इसमें बहुत सारी मेहनत होती है. ये मेहनत सभी नहीं दिखती. ये सभी मैं दिल जहां से ये टीम को बहुत बधाईबाद देता हूं. मैं शुक्रिया भी अदा करता हूं क्योंकि वो काम करने में मेरे से ज्यादा मेहनत उनकी ही होती है. उसी की वजह से मैं मेरा और टीम सभी को भी शुक्रिया करता हूं. ये प्रोग्राम आके 10वां साल हो रहा. 10వ సంవత్సరంగా ఈ ప్రోగ్రాము మొదలు పెట్టడం జరిగింది. దగ్గర దగ్గర 10 సంవత్సరాల నుంచి విజయవంతంగా అల్లా దయ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈవెన్ కరోనా పీరియడ్లో కూడా ఈ ప్రోగ్రాం మనము సక్సెస్ చేయడం జరిగింది. ఇది కేవలం అల్లా దయ వల్లనే మేము చేసినామని సగర్వంగా సవినయంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇది హుజూర్ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర గురించి పిల్లలకు ఆ నాలెడ్జ్ రావాలి. చిన్న వయసులోనే వాళ్ళకి అది తెలుసుకోవడం వల్ల వాళ్ళు వాళ్ళ మార్గాన్ని ఎంతో ఒక మంచి వ్యక్తుల జీవిత చరిత్రలు తెలుసుకోవడం వల్ల వాళ్ళ మార్గాన్ని వాళ్ళ ప్రకారము చేసుకోవడానికి వీలుంటుంది అనే ఒక సదుద్దేశంతో ఈ జమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మంచి ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరుగుతోంది. మొహమ్మద్ ప్రవక్త జీవితం గురించి ఆ పార్టిసిపేషన్స్ అందరికీ తెలుస్తుంది. చిన్న వయసులో వాళ్ళ మెదుళ్ళలోకి ఒక మంచి అల్లా మార్గం చూపెట్టినటువంటి మొహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రను తెలుసుకోవడం వల్ల వాళ్ళ మార్గము, వాళ్ళ జీవితం అంతా ఒక మంచి రూట్లో ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఎక్కువ మంది పార్టిసిపేషన్ చేయవలసిందిగా మేనేజ్మెంట్ను నేను కోరుతా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నడిగడ్డలోని నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సీరత్ క్విజ్ 2025 సంబంధించినటువంటి టాలెంట్ టెస్ట్ విజేతలకు వచ్చేసి బహుమతుల ప్రదానోత్సవం వచ్చేసి చేయడం జరుగుతుంది. గౌరవనీయులు ఈ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారి ఆధ్వర్యంలో. కాబట్టి మరి ఇందులో వచ్చేసి ఈ యొక్క కార్యక్రమము విజేతలు అంటే మాకు సహకరించినటువంటి
వివిధ పాఠశాల కరస్పాండ్ మిత్రులకి, హెచ్ఎంస్కి, టీచర్స్కి అందరికి కూడా వచ్చేసి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇప్పుడే మా గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సీ ఇసాక్ గారు వచ్చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీరత్ ఫీజుకి 25,000 రూపాయలు నేను మరి బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని చెప్పినారు. కాబట్టి అయితే టార్గెట్ కూడా ఇచ్చినారు మాకు 1,200 మంది విద్యార్థులు మీరు చేయాలని చెప్పి. తప్పకుండా వారు ఇచ్చినటువంటి మరి ఆ యొక్క విలువను వచ్చేసి మేము ఖచ్చితంగా స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా ప్రతి పాఠశాల వచ్చేసి మరి ఇందులో పాల్గొనేటట్టుగా మేము చేస్తామని చెప్పి సందర్భం జరుపుకుంటూ మరి ఇందులో బహుమతులు ఎవరైతే మరి విజేతలుగా నిలవన్నారో వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. एक बात बोलना चाह रहा था, दरमियान में शैतान जो खलल डाल दिया पानी की वजह से। मेरे प्यारे बच्चों, एक जिंदगी में एक बात याद रखो, जो इंसान बंदों का शुक्रगुजार नहीं होता वो अल्लाह का भी शुक्रगुजार नहीं होता। పుట్టినరోజు గురించి జీవిత చరిత్ర గురించి స్పీచ్ పెట్టడం జరిగింది. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యావత్ మానవాళికి ప్రవక్తగా వచ్చి ఉన్నారు. ఇహపర జీవితాన్ని ఎలా జీవించాలో తన యొక్క జీవితాన్ని ఆచరించి ప్రజలకు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చెప్పిన సూచనలను, వారి యొక్క పద్ధతులను ఆచరించి వారి యొక్క జీవితాన్ని చక్కగా అవలంబించాలని, మరియు పిల్లలు కూడా వారి యొక్క జీవితాన్ని పూర్తిగా చదివి వారు ఏమైతే ఆచరించారో అన్ని మంచి పనులను వీరు కూడా వాళ్ళ జీవితంలో ఆచరించి బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తూ ఈ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కిచ్కు హాజరైన విద్యార్థులు మరియు ప్రైజెస్ పొందిన వారందరికీ నాకు ధన్యవాదాలు. बहुत बड़ी खुशी का दिन है। सीरत क्यूज 800 बच्चे लिखने के बावजूद हमें डिप के जरिए से फर्स्ट प्राइज, सेकंड प्राइज, थर्ड प्राइज वगैरह निकाले हैं जमा फाउंडेशन के तरफ से। उसमें एक्चुअली फर्स्ट प्राइज एक जना का है, वो तुम्हें कौन भी मायूस नहीं होना। कम से कम 90% बच्चे वो मेरिट क्वालिफाइड हैं। उसमें बाद में सेकंड प्राइज में 250 के ऊपर बच्चे क्वालिफाइड हैं। क्या बोले तो डिप के जरिए सिर्फ 1, 2, 3 निकाल दें, लेकिन माशाल्लाह यहाँ तो बहुत से बच्चे विन हो गए। పీఎం సూర్యగర్ పథకాన్ని ప్రతి గృహ నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ శెట్టి ప్రభాకర్ కోరారు. శనివారం నంద్యాల మండల పరిషత్ సమావేశ భవనంలో విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించి సౌర విద్యుత్ ఏర్పాట్ల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడం జరిగింది. కార్యక్రమంలో డిఈ శ్రీనివాసులు రెడ్డి, ఏఈలు, జేఈలు, లైన్మెన్లు హాజరయ్యారు. ఈరోజు పిఎం సూర్యగర్ యోజన పథకం కార్యక్రమం నంద్యాల మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం మీటింగ్ హాల్లో సమావేశం జరిగింది. ఈ యొక్క మీటింగ్కు ఎలక్ట్రికల్ ఈ గారు, డిఎల్డిఓ, ముఖ్య అతిథిగా నంద్యాల మండల అధ్యక్షుడిగా నేను పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సోలార్ను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయం మీద శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఏఈలు, అదేవిధంగా జూనియర్ లైన్మెన్లు, అనేక మంది ఉత్పాదకాలు కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని అంటే పిఎం సూర్యగర్ అవకాశాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు తెలియజేయడం జరిగింది. నంద్యాల పట్టణం, నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, ఆటో నగర్ ప్రాంతాలలో 75 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు మంత్రితో కలిసి భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. కుందు బ్రిడ్జ్ నుంచి పెట్రోల్ బంక్ వరకు ప్యాచ్ వర్క్ పనులకు 20 లక్షల వ్యయంతో భూమి పూజ నిర్వహించారు. ఈ ప్యాచ్ వర్క్ పూర్తయితే ఆ మార్గంలో రాకపోకలు సులభతరం కానున్నాయి. ఈ కార్యక్రమంలో 38వ వార్డు కౌన్సిలర్ తూర్పునాటి సావిత్రి, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మాట్లాడుతూ నంద్యాల పట్టణం వైఎస్ఆర్ నగర్ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. శనివారం స్థానిక వైఎస్ఆర్ నగర్ కాలనీలో 75 లక్షల విలువ గల సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. నంద్యాల పట్టణంలో వైఎస్ఆర్ నగర్ ప్రాంత అభివృద్ధికి అనేక కార్యక్రమాలను ఇప్పటికే చేపట్టామని, అయితే మంజూరైన పనులను కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి పనులను చేపట్టాలని కోరుతున్నామని, కాంట్రాక్టర్లతో మాట్లాడి మంజూరైన పనులను త్వరలో పూర్తి చేసి కాలనీ వాసులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని చైర్పర్సన్ తెలిపారు.
ఈ రోజు దాదాపు 75 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్స్ రోడ్స్ ని ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది. అలాగే ఏదైతే గతంలో లాగా ఈ రోజు ఇంకా రానున్న రోజుల్లో వైఎస్ నగర్ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఏదైతే ఇప్పుడు స్థానికులందరూ రోడ్స్ గురించి చెప్పడం జరిగింది. ఆల్రెడీ శాంక్షన్ అయిన రోడ్స్ కొందరు కాంట్రాక్టర్స్ ముందుకు రావట్లేదు. అధికారులతో మాట్లాడి తప్పకుండా కాంట్రాక్టర్స్ గా ముందరకు వచ్చి వర్క్ చేసే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు వైఎస్ఆర్ నగర్ కు మంత్రి గారు ఎంఎన్డి పర్కూర్ గారు రావడం జరిగింది. 75 లక్షలు పెట్టి సీసీ రోడ్డు శాంక్షన్ అయింది. అది మా ఆధ్వర్యంలోనే మేము శాంక్షన్ చేసి ఉన్నాము. ఈ రోజు ఓపెనింగ్ చేస్తున్నాము. ఇంకా సీసీ గ్రావెల్ రోడ్లు కూడా 10 శాంక్షన్ అయినవి. మా చైర్మన్ గారు చాలా రోజుల నుంచి శాంక్షన్ చేపిస్తున్నారు. దానికి టెండర్ వేయడానికి కాంట్రాక్టర్లు రాక ఇన్ని రోజులు ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు ఎంపటే ఇమీడియట్ గా శాంక్షన్ చేసేటట్టుగా టెండర్కి వస్తామని చెప్తున్నారు. ఆ మిగతా గ్రావెల్ రోడ్లు కూడా మేము వేయించగలుగుతామని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మన వార్డుకు వచ్చేసి 32 వార్డు వైఎస్ఆర్ నగర్కు మినిస్టర్ గారు అలాగే చైర్పర్సన్ గారు కౌన్సిలర్ గారు ఆధ్వర్యంలో రోడ్లు మొదలు పెట్టడం జరిగింది. అలాగే మామూలుగా ఇక్కడ రోడ్లు జరగాల్సింది ఇంకా దాదాపు 4 కోట్ల రూపాయలు ఉన్నాయి. టెండర్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయి కూడా మొదలు పెట్టడం లేదు. ఎందుకంటే వాళ్ళ బిల్లులు రావడం లేదు, మాకు డబ్బులు రావడం లేదని చెప్పేసి ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు పడడం లేదని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి ఆ రోడ్లు డ్రైన్స్ మొదలైతే కనుక మాకు 4 కోట్ల రూపాయల వర్క్ అయితే కూడా ఆల్రెడీ మాకు అంతా కంప్లీట్ అవుతాయి. దయచేసి మినిస్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఒక స్పెషల్ ఫండ్స్ మా మున్సిపాలిటీ ఫండ్స్ కాకుండా స్పెషల్ ఫండ్స్ ఏదైనా కానీ తీసుకొని వచ్చి రోడ్లు ఈ గ్రావెల్ రోడ్లు కనీసం పర్మిషన్ రోడ్లు వేస్తే బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్లో నేడు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం వేడుకల ప్రధాన అంశం పర్యావరణ హిత దీపావళి కాలుష్యం లేకుండా పండుగగా నిర్వహించారు. దీని ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని స్కూల్ చైర్మన్ సుధాకర్ మరియు ఆయన సత్యమణి రమ్యారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీపావళి పండుగ అందరిలో ఆనందాన్ని నింపడమే కాకుండా ప్రకృతిని కాపాడే బాధ్యతను కూడా గుర్తు చేస్తుందని విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు దీపావళి యొక్క విశిష్టతను కథలు, నాటికల ద్వారా ప్రదర్శించి శ్లోకాలు పఠించి నృత్యాలు మరియు కోలాటాలతో అందరినీ అలరించారు. ప్రధాన ఆకర్షణగా విద్యార్థులు స్వయంగా పర్యావరణహిత దీపాలను తయారు చేసి వాటిపై పాఠశాల పేరును అచ్చుపెట్టడం, అలాగే శుభాకాంక్షల కార్డులు తయారు చేయడం జరిగింది. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో రంగోలీ పోటీలను నిర్వహించారు. యాజమాన్యం ఏర్పాటు చేసిన దీపావళి థీమ్ సెల్ఫీ బోర్డు అందరి దృష్టిని ఆకర్షించింది. విద్యార్థులు ఆనందంగా సెల్ఫీలు తీసుకుంటూ పండుగ వాతావరణాన్ని ఆస్వాదించారు. Hi everyone, good afternoon. So Sri Sankalp Olympiad School Balaji Complex wishes you all a happy Diwali. So this year we have taken the theme as eco-friendly Diwali. So based on the theme we have created all the programs. Students are creating some awareness programs here, and instead of using any crackers or anything, we are celebrating the Diwali with diyas which are handmade by the students here. So we are happy for it, and also we have conducted many competitions for the students related to the theme eco-friendly Diwali. So there is poster making and all rangoli designs with the diyas, diya coloring, all these kind of things, so that when the students they spend the time with this, so they will get to know what are the consequences of using these crackers and what kind of pollution it causes. So to create the awareness in the students, we have taken this as a theme. So once again wish you a happy Diwali. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచ విక్రయాలకు పట్టణంలోని ఎస్పీజీ హైస్కూల్ గ్రౌండ్ నందు తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన 63 దుకాణాలకు స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సత్య శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో డిప్పు విధానం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి కేటాయించడం జరిగింది. 63 షాపులకు గాను 72 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఈ 60 మందికి సంబంధించి రోజు మనము లాటరీ వేయబోతున్నాం. ఆ క్షణాల దగ్గరికి వచ్చాయి. దీన్ని గమనించవలసి ఏంటంటే ఇంకో డబ్బాలో 63 యొక్క షాపులు సీరియల్ నంబర్స్ 1 to 63 వరకు ఉన్నాయి. అందులో ఏ పేరు ఏ నంబర్ వస్తుందో ఆ షాప్ ఆయనకు అలాట్ అయినట్టుగా. 63 పేర్లు ఒక బాక్స్లో ఉన్నాయి. ఒక్కొక్క చిట్టిలో ఒక పేరు ఉంది. దీంట్లో ఇంకొక బాక్స్లో 1 to 63 నంబర్సు ఒక్కొక్క స్లిప్లో ఒక నంబర్ ఉంటుంది. దీంట్లో ఒకరు వచ్చి ఒక చిట్టి తీసి దీంట్లో ఒక చిట్టి తీస్తే ఈ పేరుకు దీంట్లో ఈ నంబర్ ఉంటే
ఆ షాపు వాళ్ళకి అలాట్మెంట్. నెంబర్ అనేది అలాట్మెంట్ పేరు కింద ఉండేది పేరు కింద ఏమి ఉండదు. పేరు కింద ఏమి ఉండదు. పేరు మాత్రం దీంట్లో పేరు ఒకటి ఉంటుంది, దీంట్లో నంబర్ ఉంటుంది. దీంట్లో ఏ పేరు అయితే వస్తుందో, దీంట్లో ఏ నెంబర్ అయితే వస్తుందో వాళ్ళకు ఆ షాప్ నెంబరు. ఒకటేనా ఆయనకి ఈయనకి జి ఉమా మహేష్. మహేష్ 14 కే అనిల్. నాగశేషు. నాగశేషు. ఎస్విఎస్ గిరిప్రసాద్. నారాయణ శెట్టి. ఎస్విఎస్ గిరిప్రసాద్. వి కృష్ణ చైతన్య. ఒకటి షాప్ నెంబర్ మల్లికార్జున 2 కే గోపాల్ రెడ్డి. గోపాల్ రెడ్డి. గోపాల్ రెడ్డి 35. ఏ రాఘవేంద్ర. రాఘవేంద్రుడు నక్కం తప్పుతున్నాడు. షాప్ నెంబర్ 9. ఈ నెల 22వ తేదీ కార్తీక మాసం సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ దీక్ష కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని హనుమాన్ దీక్ష మండలి సభ్యులు గురుస్వామి తిమ్మరాజు నరసింహరాజు తెలిపారు. ప్రతిరోజు ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమ వివరాలను ఈ సందర్భంగా వారు వెల్లడించారు. నంద్యాల పట్టణ ప్రజలందరికీ, హిందూ బంధువులందరికీ తెలియజేయడం ఏమనగా, ఈ కార్తీక మాసంలో 22 అక్టోబర్ తేదీ బుధవారం నుంచి హనుమాన్ మండల దీక్ష ప్రారంభమవుతుంది. నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలు కానీ అందరూ కూడా ఈ హనుమాన్ దీక్షను స్వీకరించి, ముఖ్యంగా యువకులు ప్రతి ఊరిలో ఖచ్చితంగా అందరూ స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. అలాగే పూర్వకాలంలో ప్రతి ఊర్లో రామాలయం అనేది ఉండేది. ఇప్పుడు యువకులు అందరూ కూడా ప్రతి ఊరి పొలిమేరలో కాషాయ జెండా ఎగిరేటట్టుగా హనుమంతుని విగ్రహం ప్రతిష్ఠించాలనేది నా కోరిక. దానికి ముందడుగుగా అందరూ హనుమాన్ దీక్షను స్వీకరించండి. హనుమంతుడు ప్రతి యుగంలోనూ త్రేతాయుగంలో రాముల వారికి ఎంతో సహకారంగా ఉండి విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా ద్వాపర యుగంలో పాండవులకు రథసారథిగా ఉండి ఆ కాషాయ జెండా పెట్టుకొని పాండవులు కూడా విజయం సాధించినారు. అదేవిధంగా ఈ కలియుగంలో కూడా ప్రతి ఒక్కరికి ఆయన చిరంజీవి కాబట్టి ఈ కలియుగంలో కూడా అందరితో పాటు ఉంటాడు. ముఖ్యంగా దీక్ష స్వీకరించి ఖచ్చితంగా పూజలు చేస్తే స్వామి అనుగ్రహిస్తాడు. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో 22 అక్టోబరు 2025 బుధవారం నుంచి మండల దీక్ష ప్రారంభమవుతుంది. మండల దీక్ష స్వీకరించలేకపోతే అర్ధ మండల దీక్ష 11 నవంబర్ 2025 స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 15వ తారీఖు నవంబర్ నుంచి ఇక్కడ ఈ బైటిపేట శ్రీ ఆంజనేయ స్వామి గుడి నందు అన్నదానం కూడా జరుగుతుంది. ఎవరైనా దీక్షా వస్త్రములు కొనుగోలు చేయలేని వారికి కూడా దీక్షా వస్త్రములు శ్రీనివాస్ సెంటర్లో రఘువీర్ మెన్స్వేర్ బట్టల షాపు వారు ఉచితంగా ఒక షర్టు, పంచ, టవలు ఉచితంగా ఇస్తున్నారు. దీక్షా వస్త్రములు స్వీకరించి ప్రతి ఒక్క హిందూ యువకుడు ఈసారి ఈ దీక్షని స్వీకరించాల్సిందిగా మరీ కోరుతున్నాను. ఈ దీక్షలు ఇక్కడ బైటిపేట ఆంజనేయ స్వామి గుడిలో గురుస్వామి తిమ్మరాజు స్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది. అందరూ ఖచ్చితంగా వచ్చి, అదే విధంగా ప్రతి శనివారము ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో పల్లకి సేవ కూడా నిర్వహించబడుతుంది. సాయంత్రం 7:30 గంటలకు ప్రతి ఒక్కరు హాజరు కావాలని, అదే విధంగా అన్నదానానికి ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే కూడా మాకు గాని తిమ్మరాజు గారికి గాని ఫోన్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈ సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా అన్నదానం పెట్టడం వెళుతున్నాము. ప్రతి ఒక్క దాతలు మరియు మాలేసుకున్న వారు ప్రతి ఒక్కరు మన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో మన అన్నదాన కార్యక్రమం చేస్తాము. అలాగే రోజు పూజ భక్తి శ్రద్ధలు చేస్తాము.
ప్రతి ఒక్కరు పాల్గొనాలని విజయవంతం చేయాలని కోరుకుంటూ, అలాగే మన దీక్ష ప్రారంభం 22 అక్టోబర్ 22వ తేదీ బుధవారం నాడు ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధతో ఆ ఆంజనేయ స్వామిని కొలవాలని, అలాగే అర్ధమండలం నవంబర్ 11వ తేదీ మన ఆంజనేయ స్వామి ఉంటుంది. మన ఇరుముడి వచ్చేసి 2వ తారీఖు డిసెంబర్ 2 ఇరుముడి. హనుమాన్ వ్రతం వచ్చేసి 3వ తారీఖు ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు భక్తి శ్రద్ధతో వచ్చి ఆ భగవంతుని పూజ చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరడం అయింది. ప్రతి ఒక్కరు రావాలని, మేము అన్నదాన కార్యక్రమానికి నేను కానీ అన్న కానీ మేము వస్తాము. ప్రతి ఒక్కరు విరాళం ఇవ్వాలని కోరుకుంటూ, ఈ ప్రతి శనివారం ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటూ, అలాగే అన్నగారు మన ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం అన్నగారు రఘువీరు మెన్సివేరు ఆధ్వర్యంలో రెడీమేడ్ షాప్ ఉంది. ఆధ్వర్యంలో ఒక జత బట్టలు ఫ్రీగా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కొత్తగా వేసుకునే వాళ్ళు మండలము వచ్చి మీ భక్తి శ్రద్ధలతో అర్ధమండలమైనా సరే వచ్చి ఆయన ఇచ్చిన ఒక జత స్వీకరించాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి సెలవు తీసుకుంటూ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ నెల 20వ తేదీన సంజీవనగర్ రామాలయంలో దీపావళి పండుగ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు పేర్కొన్నారు. అందులో భాగంగా సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఉదయం 8 గంటలకు పంచామృత అభిషేకం, తదుపరి 10 గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ హృదయ హోమం, అదే రోజు సాయంత్రం 7 గంటలకు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి విశేష అలంకారము, ఉచిత సామూహిక శ్రీ ధనలక్ష్మి పూజలు మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. లోక కళ్యాణం కోసం మేము చేస్తున్న ఈ విశేష దైవ కార్యక్రమాలకు భక్తాదులందరూ ఈ విశిష్టమైన రోజు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కటాక్షం పొందుకోవాలని కోరారు. పరిసర ప్రాంత ప్రజలకి ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో మహాలక్ష్మి అమ్మవారికి దీపావళి సందర్భంగా ఈ నెల 20వ తేదీ అంటే వచ్చే సోమవారం రోజు ఉదయం 8 గంటలకు పంచామృత విధాన అభిషేకము, తదుపరి నారాయణ హృదయ హోమము కార్యక్రమం నిర్వహించబడును. ఈ యొక్క హోమాల్లో ఎవరైనా పాల్గొనదలుచుకుంటే మీ యొక్క పేర్ల ఆఫీసు నందు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ దీపావళి సందర్భంగా సాయంత్రం 7 గంటలకు సామూహిక ఉచిత ధనలక్ష్మి పూజ కూడా నిర్వహించబడును. ఎవరైనా పాల్గొనదలసిన భక్తులు ఉంటే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ నెల 22వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమగును. కార్తీక మాసం సందర్భంగా భగవత్ సేవా సమాజ్ నిర్వహిస్తున్న శివాలయం నందు అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. అందులో భాగంగా నవంబర్ 5వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం 10 గంటలకు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించబడును. కావున ఎవరైనా పాల్గొనదలుచుకుంటే మీ యొక్క పేర్లు ఆఫీసు నందు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఆ 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపోత్సవము, తదుపరి జ్వాలాతోరణ కార్యక్రమం కూడా నిర్వహించబడును. కావున ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. చాలామందికి దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి, 20వ తారీఖా 21వ తారీఖా అనేది ఒక అనుమానాస్పదంగా ఉంది. మామూలుగా ఆశ్వయుజ అమావాస్య రోజు ఈ దీపావళి పండుగ జరుపుకుంటాము. ఈ నెల 20వ తారీఖు అమావాస్య గడియలు మధ్యాహ్నం 3 గంటల తదుపరి వచ్చుచున్నది. కావున ప్రతి ఒక్కరూ ఈ దీపావళి 20వ తారీఖు అనగా సోమవారం మధ్యాహ్నము అమావాస్య రోజే ఈ పండుగ జరుపుకోవాలి. కాబట్టి 20వ తారీఖు జరుపుకొనుచున్నాము. ఇందులో భాగంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు సంజీవనగర్ రామాలయంలో వెలిసిన మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు. అందులో భాగంగా ఉదయం 8 గంటలకి ఉదయం మహాలక్ష్మీదేవికి పంచామృత అభిషేకము, అదేవిధంగా ఉదయం 10 గంటలకి లక్ష్మీనారాయణ హృదయ హోమము, అదే రోజు సాయంత్రం 7 గంటలకు సామూహిక ఉచిత లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన మొదలగు కార్యక్రమాలన్నీ శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించుచున్నాము. అదేవిధంగా ఈ నెల 22వ తారీఖు నుంచి కార్తీక మాస పాడ్యమితో మొదలగుచున్నది. ఈ కార్తీక మాసంలో సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శివ పరమాత్ములకి ప్రతి నిత్యం అభిషేకం జరుగుతున్నది.
కావున ప్రతి ఒక్క భక్తుడు ఈ కార్తీక మాసాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీరత్ క్విజ్ విజేతలకు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా చేతుల మీదుగా బహుమతుల ప్రదానం. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి గృహ నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎంపీపీ శెట్టి ప్రభాకర్. నంద్యాల పట్టణం నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, ఆటో నగర్ ప్రాంతాలలో 75 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్. శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్లో పర్యావరణ హిత ముందస్తు దీపావళి వేడుకలు. దీపావళి బాణసంచ దుకాణాలకు డిప్ నిర్వహించిన అధికారులు. ఈ నెల 22వ తేదీ కార్తీక మాసం సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ దీక్ష కార్యక్రమం ప్రారంభం. ఈ నెల 20వ తేదీన సంజీవనగర్ రామాలయంలో దీపావళి పండుగ ప్రత్యేక కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.